చూస్తున్నారు కదండి. ఇవన్నీ కపిలావులు అంటారండి. జనరల్‌గా కపిల్ అనేది ఒక బ్రీడ్ కాదండి, ఒక వర్ణం. మనకి గిర్, సాహివాలు, ఒంగోలు, రాటి ఎందులో అయినా కపిలావులు ఉంటదండి. మనకి ఉన్న ఈ కలర్‌ని వర్ణించడానికి కపిల్ అంటారండి. జనరల్‌గా మనకి కపిల్ వాల్యూస్ వచ్చేటప్పటికి మనకు 2 విధాలుగా చెప్తారండి. ఒక సైంటిఫిక్ వాల్యూ ఉంటదండి. ఒకటి జనరల్‌గా ఇంకొకటి వచ్చేటప్పటికి హిస్టారికల్ వాల్యూ ఉంటదండి. సైంటిఫిక్‌గా ఏంటంటే మనకి వైట్ కన్నా బ్లాక్ అనేది ఎప్పుడు సన్‌లైట్‌ని ఎక్కువ అబ్జార్బ్ చేస్తది కదండీ. సో, ఈ కలర్ మనకి జనరల్‌గా ఆవు అనేది ఏంటంటే ఈ మోపురం ఉంది కదండీ, మనకి ఇక్కడ హంప్ కింద వస్తదండి. ఈ మోపురంలో సూర్యనాడ అని ఉంటదండి. మనకి జనరల్‌గా ఓపెన్ గ్రేసింగ్‌కి వదులుతూ ఉంటాం కదండీ. ఆ ఓపెన్ గ్రేసింగ్‌కి వదిలినప్పుడు ఈ సూర్యనాడలోంచి సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసి పాలల్లో ఇచ్చే తత్వం ఓన్లీ ఒక్క దేశవాళీ నాటావులకే ఉంటదండి. సో, అందులోని బ్లాక్, వైట్ కన్నా ఎక్కువ అబ్జార్బ్ చేయడం వల్ల ఈ కలర్‌లో ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలు గాని, పేడ గాని, మూత్రం గాని, సన్ నుంచి వచ్చే విటమిన్ డీని గాని, దేన్నైనా బాగా అబ్జార్బ్ చేసి వీటి నుంచి వచ్చే ఆ పాలలో వాల్యూస్ ఇంకా ఎక్కువ ఉంటాయని నమ్ముతారండి. అది సైంటిఫిక్ రీజన్. మనకి హిస్టారికల్‌గా, జనరల్‌గా మైథలాజికల్‌గా చూసుకున్నట్టయితే శివుడికి కపిలావులంటే చాలా ఇష్టం అని అంటారండి. సింపుల్‌గా దానికున్న చిన్న స్టోరీ చెప్పాలంటే, శివుడు తపస్సు చేసుకున్నప్పుడు అక్కడ లేగ దూడ ఎగురుతూ ఆడడం, అక్కడ పాలు తాగుతున్నప్పుడు ఆ తపస్సు భగ్నం అవ్వడం వల్ల శివుడికి అనుకోకుండా మూడో కన్ను ఓపెన్ అయ్యి ఎదురుగుండా ఆవులు, అన్ని రకాల ఆవుల్లో జాతులు ఉన్నాయండి. అవన్నీ సడెన్‌గా ఆ హీట్‌ని, ఆ పవర్‌ని తట్టుకోలేక నల్లగా ఈ కలర్‌లోకి అయిపోయాయి అంటారండి ఆ హీట్‌కి. సో, అప్పుడు శివుడు వెంటనే వరం ఇచ్చి, "ఈ రంగులో ఉన్న ఆవులు నాకు చాలా ప్రీతి చెందుతాను. వీటి పాలతో గాని, వీటి నెయ్యితో గాని నాకు పూజ చేస్తాయి" అని చెప్పి శివుడు ఈ ఆవులకు ఒక వరం ఇచ్చారని చెప్పి మనకి ఎక్కువ శివుడికి పూజ చేయడానికై ఈ ఆవు పాలను గాని, నెయ్యిని గాని ఎక్కువ వాడతారండి.